భారీ వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. గోదావరి ఉధృతికి లంగర్ వేసిన బోట్ సైతం కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన బోట్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్ల మధ్య ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఇసుక బోట్ చిక్కుకుపోయింది. బోట్ను బయటకు తీసుకునేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి ఉధృతికి లంగర్ వేసిన బోట్ కూడా కొట్టుకుపోయింది. ఆ బోట్ ను తీసుకునేందుకు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? గంట గంటకి గోదావరి ఉగ్రరూపం అయితే మాత్రం దాలుస్తుందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర స్థాయిలో పడింది. అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 175 గేట్లు ఎత్తేసి సుమారుగా 5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. అయితే బ్యారేజ్కి పరిసర ప్రాంతంలో ఉన్న గాయత్రి ఇసుక ర్యాంపుకు సంబంధించిన ఒక లంగర్ వేసిన బోట్ అయితే మాత్రం గోదావరి ప్రవాహానికి అయితే కొట్టుకుని వచ్చి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి గేటు వద్ద ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అయితే ఈ నిన్న అర్ధరాత్రి సమయంలో దీనికి సంబంధించి అయితే బోటు అంటే గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బోటు కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి గేటు వద్ద లోపలికి అయితే మాత్రం వెళ్ళిపోయింది. దాన్ని ఇరిగేషన్ అధికారులు అయితే గుర్తించి దాన్ని బయటకు తీసేందుకైతే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తీసేందుకైతే మాత్రం అంత అనుకూల పరిస్థితులు కూడా లేవని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గోదావరి ఉగ్రరూపం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర స్థాయిలో పడిందనే చెప్పాలి. ఎందువల్లంటే లంగర్ వేసిన బోటు కూడా లంగర్ తెగిపోయి గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మాత్రం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఈ వరద ప్రవాహం అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో పడింది. అంటే విలీన మండలాలుగా ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాలుగా ఉన్న 4 మండలాలపై తీవ్ర స్థాయిలో కూడా పడిందని చెప్పుకోవచ్చు. చింతూరు నుంచి భద్రాచలం వెళ్ళే ప్రధాన రహదారిపై నుంచి కూడా వరద ప్రవాహం ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు చింతూరు నుంచి ఎటపాక లేకపోతే విఆర్పురం లేకపోతే కోనవరం ఈ 3 మండలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రహదారులు కూడా జల దిగ్బంధం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే చింతూరు నుంచి ఒరిస్సా వెళ్లే రహదారిపై నుంచి కూడా వరద ప్రవాహం అయితే మాత్రం పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రహదారులన్నీ కూడా నిలిచిపోయి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది. అయితే ఇటు శబరి గోదావరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాగులు కూడా పొంగి ప్రవహించడంతో శబరి గోదావరి సంగమం వద్ద సుమారుగా 29 అడుగులకి అయితే మాత్రం నీటి మట్టం చేరుకుంది. అయితే బోట్లు కూడా శబరి సంగమం దగ్గర ఉన్న వంతెనకైతే తాగుతూ కూడా గోదావరి ప్రవాహం కూడా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్ అయితే మాత్రం అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లాంచీలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొంత బఫర్ స్టాక్ను కూడా ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా సూచనలు చేస్తున్న నేపథ్యం అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే ఇంకా ఏజెన్సీ ప్రాంతం పరిస్థితి ఆ విధంగా ఉంటే కనుక గండిపోచమ్మ తల్లి అంటే దేవీపట్నం మండలం గండిపోచమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అయితే మాత్రం పూర్తిగా కూడా జల దిగ్బంధంలోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణం కావచ్చు, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కూడా గంటకు కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పటి వరకు కూడా 5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. అంటే ఈ ప్రభావం ఏజెన్సీ ప్రాంతంపై తీవ్ర స్థాయిలో పడినప్పటికీ కూడా కోనసీమ ప్రాంతంలో అయితే మాత్రం అంతగా ప్రభావం లేనప్పటికీ మరో 2-3 రోజుల్లో అయితే ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు అయితే మాత్రం అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే 4 జిల్లాల కలెక్టర్లు ఇటు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, అలాగే సతీష్, చిక్కుకున్న బోటు ఎవరికి చెందిందిగా గుర్తించారు అధికారులు? అలాగే ఆ బోటు బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే గంటకు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ బోటు బయటకు వస్తుందా?
ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు రాజమండ్రి ధవళేశ్వరం మధ్య ఇసుక ర్యాంపుకు సంబంధించిన అంటే గాయత్రి ఇసుక ర్యాంపుకు సంబంధించిన బోటుగా అధికారులు అయితే గుర్తించారు. దీన్ని లంగర్ వేసి ఉన్న నేపథ్యంలో అంటే గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న పరిస్థితిలో లంగర్ వేసిన లంగర్ను కూడా తెగిపోయిన పరిస్థితి అయితే మాత్రం నడుస్తుంది. తెగిపోయిన బోట్ అయితే మాత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి గేటు వద్దకు అయితే వచ్చింది. దాన్ని తీసేందుకు అయితే కూడా అవకాశం లేదని చెప్పి అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి ప్రవాహం గంటకే పెరుగుతుంది. మొదటి గేటు లోపలైతే మాత్రం ఇరుక్కుపోయిన నేపథ్యంలో తీసేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంత గోదావరి ఉగ్రరూపం తగ్గితే తప్ప బోట్ అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదని కూడా అధికారులు కూడా కొంత సమాచారం కూడా అందిస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.